ప్రస్తుతం మూడం వచ్చింది. దీంతో దాదాపుగా ఆగస్టు దాకా ముహూర్తాలే లేవట. సాధారణంగా నాస్తికుల్ని పక్కన పెడదాం, హేతువాదుని పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ పట్టవు కాబట్టి నో ప్రాబ్లం. కానీ 100కి 90% మంది పెళ్ళైనా ఏ కార్యక్రమం అయినా సరే ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కోసం మాత్రమే ఈ సమాచారం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ అవసరమైన సమాచారం కాబట్టి 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకే ఉన్నాయి. అంటే ఇవాళతో గడువు ముగిసిపోయింది. తిరిగి ఆగస్టు 8 దాకా, అంటే మే, జూన్, జూలై ఈ 3 నెలలు లేదు, ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 దాకా ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 దాకా 3 నెలలు మూడం. మూడం అంటే ఏంటి? పండితులు చెప్పే లెక్క ఏంటంటే, నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగితే వీటిలో భూమి కూడా ఒక గ్రహమే. భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో బలహీనంగా మారుతాయి. సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనం అయిపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిలుతుంది. అంటే 1000 వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎట్లాంటి పనులు చేయకూడదని చెప్తారు. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాలే బలమే ప్రధానం. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది పండితుల మాట. మూడంలో ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదంటే, శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు, లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు, పుట్టు వెంట్రుకలు తీయించకూడదు, గృహ శంకుస్థాపనలు చేయకూడదు, ఇల్లు మారకూడదు. మూడంలో ఇవి చేసుకోవచ్చు. అన్నప్రాసన మూడంలో చేయించుకోగలిగినవి ఏంటి అంటే, ఇప్పుడు అవన్నీ చేయకూడనివి. చేయదగ్గనవి ఏంటంటే అన్నప్రాసన చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు, నూతన ఉద్యోగాల్లో చేరచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు. మూడాల కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుందంటే, మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు, కష్టం కలగచ్చు, నష్టం వాటిల్లచ్చు. అందుకే మూడం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు అని చెప్తున్నారు.